2018లో డిఎస్సి మీరు 2 మార్కులతో మిస్ అయ్యారని చెప్పారు కదా! అవును. ఆ సమయంలో మీరు ఇంటికెళ్ళిపోయారు. ఆ సమయంలో మీరు ఎదుర్కొన్నటువంటి సంఘర్షణ, మానసిక సంఘర్షణ ఎలా ఉంది? మీ ఒత్తిడి ఎలా ఉండేది? కుటుంబ సభ్యుల నుంచి మీకొచ్చినటువంటి ఇబ్బందులేమైనా ఉన్నాయా? వాళ్ళు ఇదెందుకు ఇంక చాలు మనం వేరే జాబ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటివి ఏమైనా ఎదురయ్యి అవునండి. కంపల్సరీ. నిజానికి అవన్నీ వాస్తవాలే. 2018లో ఎప్పుడైతే నాకు డిఎస్సి అంటే హెచ్‌జిటి జాబ్ మిస్ అయిందో, అప్పుడు కొంచెం మెంటల్‌గా సఫర్ అయ్యాను. అంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడిన. ఎందుకు ఇబ్బంది పడినా అంటే, నేను స్పెషల్‌గా టీచర్ అవుతానే వచ్చిన, అది కూడా దట్టు గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అనే కోరికతోని వచ్చినా కాదా. కాబట్టి 2011 నుంచి 13 మధ్యలో డిఎడ్ అయిపోయింది. అంటే ట్రైనింగ్ అయిపోయింది. అంటే 13 నుంచి 2018 దాకా తీసుకున్నా కూడా 5 ఇయర్స్. 5 ఇయర్స్ నుంచి మనము జొమాటోనో లేదంటే పిజ్జా డెలివరీ బాయ్‌గానో చేస్తూనే చదివాం కదా. సో, చదివినప్పుడు ఏమైంది, ఈ చదువుతూ చేసినాం 5 ఇయర్స్ కంటిన్యూగా చదివినాం. అప్పటికి సరైన పోస్టులు పడలేదు. అయినా కూడా పోస్టులు పడలేదని ఇప్పుడు సంఖ్య ఉన్నంత మాత్రం మనం ఎంత క్వాంటిటీ అంటే ఏమంటాము, ఎక్కువ జనాభా ఉన్నది అందరికీ పోస్టులు అయితే రావు కాబట్టి, ఎక్కువ మంది కాంపిటీటర్స్ ఉంటారు కాబట్టి అందరికీ రావు కాబట్టి, సరే ఎన్ని పోస్టులు అయినప్పటికీ పోటీ పడాలి. సో, ఆ విధంగా నేను పోటీ పడిన. అయినప్పటికీ నెగ్గలేదు దాంట్లో. చాలా సఫర్ అయ్యాను. చాలా బాధపడిన. మానసికంగా ఇబ్బంది పడిన. తర్వాత వెంటనే నేను ఇక ఈ చదువులు ఆపేద్దామని చెప్పేసి, ఏదైనా వర్క్ చేద్దామని చెప్పేసి, బిజినెస్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకుందామని చెప్పేసి మొత్తం తట్టాబుట్ట చదువుకొని ఇంటికెళ్ళిపోయిన. ఇంటికెళ్ళిపోయిన తర్వాత మాకు అక్కడ మా బ్రదర్ సుధాకర్ గారు స్కూల్ అసిస్టెంట్ అన్నమాట. ఆయన 2018లో నాతోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అంటే నా పక్కన ఇద్దరం పక్క నుండి చదివేవాళ్ళం. ఆయనకు స్కూల్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ 4th ర్యాంక్ వచ్చింది. ఆయనకు జాబ్ వచ్చింది, నాకు రాలేదు. ఇక నేను అట్లా మొత్తం చదువుకొని ఇంటికి వెళ్ళిపోయాను కదా. అక్కడికి పోయిన తర్వాత మోటివేట్ చేసిండు మళ్ళీ, నువ్వు మంచి స్టూడెంటు, బెస్ట్ స్టూడెంటు, టాపర్వి అని మంచిగా మోటివేట్ చేసి, ఖచ్చితంగా నీకు వస్తుంది, గవర్నమెంట్ జాబు ఒక్కసారి మిస్ అయిందని, ఇంకేదో అయిందని, అవకాశం అయిపోయిందని కాదు, ఏజ్ ఉంది, ప్రయత్నం చేయు అని చెప్పేసి మంచిగా, అంటే ఇట్లా చైన్లో క్యాజువల్గా కూర్చుంటాం, మా చైన్ వాళ్ళ చైన్ పక్కనే. సో, మంచిగా ఒక 1 అవర్ 2 అవర్స్ మంచిగా మోటివేట్ చేసి పంపించారు మళ్ళీ. అప్పుడు నా దగ్గర డబ్బు లేవు, తనే డబ్బులు ఇచ్చిండు. డబ్బులు ఇచ్చి మళ్ళీ సేమ్ వెళ్ళు స్టార్ట్ చేయి అని చెప్పేసి నన్ను పంపించిండు. సో, ఆ విధంగా మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వస్తూనే ఇంకా సరే అప్పటికి నోటిఫికేషన్స్ ఉండవు కదా, అప్పుడే అయిపోయింది నోటిఫికేషన్. కొత్త నోటిఫికేషన్ అంటే వెంటనే ఉండదు. సో, ముందు ఏం చేద్దాము, సరే డబ్బులు కూడా అవసరం కాబట్టి అని శ్రీ చైతన్య స్కూల్లో చేశాను. అదే సమయంలో కరోనా రావడం, జాబ్ పోవడం, మళ్ళీ జాబ్ ఏదైతే మళ్ళీ తెర మీదకి గవర్నమెంట్ జాబ్స్, ఎలక్షన్స్ రావడం అనేది ఇదంతా ఉంటుంది కాబట్టి, సో ఇంకా ఇప్పుడు వదిలేయాలి అని చెప్పేసి అక్కడ నేను డ్రాప్ అయిపోయి మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను.